మీరు ఇందాక మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నారు స్వామి, ప్రతిదీ కూడా పబ్లిక్ చేయడం వల్లే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇన్స్టాలో ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు పెడుతున్నారు, ఏం తింటున్నా ఫోటోలు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు, పిల్లల గురించి పెడుతున్నారు, వాళ్ళ గురించి పెడుతున్నారు. వీటన్నిటికీ అంటే అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటారా ఏమన్నా? ఇక్కడ పోగొడాలు ఎక్కువైపోయాయి. సో వీఆర్ షోయింగ్ అవర్ ఇంటెన్షన్స్. ఎందుకు చూపించాలి? గొప్పలు అంటారా? గొప్పలేవి పోగొడాలంటే గొప్పలే, చూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే నీ దగ్గర డబ్బు ఉండవచ్చు, నువ్వు ఎంజాయ్మెంట్కు పెట్టుకుంటున్నావు. ఎంజాయ్మెంట్కు వెళ్ళేది నీ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కాదు కదా. ఫోటో నువ్వు పబ్లిష్ చేస్తున్నావు అంటే నీ యొక్క విలువలు చూపించుకుంటున్నావు, అది గొప్పే. ఎందుకంటే నీ విలువలన్నీ నువ్వు చెప్పుకోవడం చాలా మంచి తరుణం. కానీ అవతల వ్యక్తి స్వీకరణ బాగాలేదు. ఇక్కడ కుళ్ళు కుతంత్రాలు. వీడు అమెరికా పోయిండా, ఫ్లైట్లో ఫోటో పెట్టాడా, భార్య ఉంది, బాగా నవ్వుకుంటున్నారు ఇద్దరు. ఈ వివరణ అవతల వ్యక్తిని మనల్ని చాలా ఇబ్బందులు చూసే కళ్ళు. నేనేందా అంటే పూర్వమమ్మ నా తల్లి నువ్వు అడిగిన ప్రశ్నలో పెద్ద మనుషులు ఏం చేసేవారు అంటే, అలా రాగానే మనకి ఉప్పు పెట్టి నల్ల ఒక కాటుక పెట్టి ఇట్లా దిష్టి తీసేవాళ్ళు. ఇదంతా నెగిటివిటీ. ఇలా చేసేది లేదు ఈ రోజుల్లో. నువ్వు ఎందుకు చూయించుకోవాలి, ఎందుకు సమస్య తెచ్చుకోవాలి? అవతల షాపింగ్ చేసేసి పెడుతున్నారు, నువ్వు వేసుకునే డ్రెస్ ఎక్సెలా లేకపోతే మీడియమా పెడుతుర్రు. ఇన్ని అవసరాలు లేవు కదా. చేసుకో. అవతల వ్యక్తికి అవకాశాలు మనమే ఇస్తున్నాం తల్లి, ముమ్మాటికి అదే అమ్మా. దానికి రుజువులు ఉన్నాయి, నువ్వు ఎప్పుడు చెప్పకూడదు అలాగా. నారదులు అంతటి వాడికి దేవతలకి గొడవలు పెడుతున్నాడు నా తల్లి. లోకంలో పైన తప్పలేదు, ఇక్కడ లేరంటారా? ఇక్కడ ఎంత అంటారా? దైవ కార్యక్రమం.